వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ జట్టును ప్రకటించడం జరిగింది. అయితే జట్టులో వచ్చేసి ఈ టీంలో కొన్ని ఊహించని 1-2 మార్పులు జరిగినప్పటికీ కూడా ఓవరాల్గా టీం అయితే చాలా పటిష్టంగా సమతుల్యంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే టీంలో ఎవరెవరు ఉన్నారనే విషయం ఒకసారి చూస్తే రోహిత్ శర్మను కెప్టెన్గా కొనసాగిస్తున్నారు. అలాగే రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్, జైస్వాల్, అలాగే విరాట్ కోహ్లీ, ఇంకా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అలాగే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, షమి, ఇంకా హర్షదీప్ సింగ్. ఈ టీంని అయితే బీసీసీఐ ప్రకటించడం జరిగింది. అయితే ఈ టీం విషయానికి వస్తే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ టీంలో లేకపోవడం కాస్త షాకింగ్ అనిపించింది. ఎందుకంటే వన్డేలో వచ్చేసరికి సిరాజ్కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయినా కూడా సిరాజ్ని పక్కన పెట్టారు ఛాంపియన్స్ ట్రోఫీకి. సిరాజ్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పక్కన పెడతారని దాదాపు ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఆ డిసిషన్ అయితే బీసీసీఐ తీసుకుంది. అతని స్థానంలో వన్డే వరల్డ్ కప్ 2023లో చాలా అద్భుతంగా బౌలింగ్ వేసిన మొహమ్మద్ షమిని టీంలోకి తీసుకుంది. అతనితో పాటు జస్ప్రీత్ బుమ్రా ఎలాగో టీంలో ఖచ్చితంగా ఉండే ప్లేయర్. బుమ్రా ఇంకా షమి ఈ జోడీ అద్భుతంగా పనిచేస్తుందని బీసీసీఐతో పాటు చీఫ్ సెలెక్టర్లు, కెప్టెన్ కూడా నమ్మినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ టీం ఎంపికలో ముఖ్యంగా కెప్టెన్తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏదైతే ఉందో అందులో వచ్చిన పరాజయాలు, అందులో టీం చూపించిన పర్ఫార్మెన్స్ కూడా ఈ టీం సెలెక్షన్ పైన కాస్త ప్రభావం చూపించినట్లు అనిపిస్తూ ఉంది. అయినా కూడా టీం సీనియారిటీని నమ్ముకొని మరొకసారి ముందుకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వన్డే ఫార్మాట్లో జరిగే టోర్నీ. ఈ టోర్నీని ఖచ్చితంగా ఆడాలంటే కాస్త సీనియారిటీ ఉన్న ప్లేయర్లు ఇంపార్టెంట్ అని అటు బీసీసీఐ భావిస్తూ ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 అయిన సూర్యకుమార్ యాదవ్ని కూడా వన్డేలకి ప్రిఫర్ చేయలేదు, దీనికి కన్సిడర్ చేయలేదు, తన్ని కూడా టీంలోకి తీసుకోలేదు. జడేజాని కొనసాగించడం మాత్రం కాస్త సర్ప్రైజింగ్గానే అనిపించింది. జడేజా అంత మంచి ఫామ్లో లేకపోయినప్పటికీ కూడా తనపైన ఇంకా బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగనే మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి వన్డే టీంలో ఛాన్స్ దొరుకుతుందని చాలామంది భావించారు. కానీ అతనికి కూడా చీఫ్ సెలెక్టర్లు ప్రస్తుతానికైతే మొండి చేయి చూపించారు. అతన్ని కూడా పక్కన పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మనం మరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా వన్డే టీంలో ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తన్ని కూడా సెలెక్టర్లు పక్కన పెట్టి ప్యూర్గా ఇంతకుముందు ఏదైతే అనుకున్న టీం ఉందో పెద్దగా మార్పులు లేకుండా ఆ టీం అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మొహమ్మద్ సిరాజ్ ఒక్కడే, ఒక్కడిని పక్కన పెట్టడమే కాస్త సర్ప్రైజింగ్గా అనిపించింది. ఓవరాల్గా టీం చూస్తే మాత్రం చాలా మంచి బ్యాలెన్సింగ్గా ఉంది. అటు బ్యాటింగ్ ఆర్డర్లో కూడా చాలా పటిష్టంగా కనిపిస్తుంది మరి టీమిండియా. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 మధ్య జరగనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్గా పాకిస్తాన్ వ్యవహరిస్తున్నప్పటికీ కూడా టీమిండియా మ్యాచ్లన్నీ యూఏఈలో జరగనున్నాయి, దుబాయ్లో జరగనున్నాయి. సో టీమిండియా మ్యాచ్లన్నీ కూడా అక్కడే జరుగుతాయి. టీమిండియాలో ఎవరు మ్యాచ్ ఆడినా సరే అక్కడికి వచ్చి మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. మిగతా మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్లో జరుగుతున్నాయి. సో ఈ టోర్నీకి టీమిండియా పాకిస్తాన్ వెళ్ళాలని గతంలో చాలా ఒత్తిడి వచ్చిన సంగతి తెలిసింది. అయినా కూడా బీసీసీఐ ససేమిరాని దుబాయ్లో ఆడేందుకు మాత్రం అటు పాకిస్తాన్ మిగతా బోర్డులన్నీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ టీం ఛాంపియన్స్ ట్రోఫీకి భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన ఈ జట్టు మీకెలా అనిపించింది? ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.